ఈ భూమిపై అనేక యుద్ధాలు జరిగాయి. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినప్పటికీ యుద్ధకాంక్ష ఆగడం లేదు. కాలాలు మారినా మనుషుల్లో ఆ స్వార్థం తగ్గడం లేదు. యుద్ధం అంటే నష్టం, యుద్ధం అంటే రక్తపాతం, యుద్ధం అంటే స్వార్థం, యుద్ధం అంటే ప్రతీకారం. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రకరకాల ఎత్తులు వేస్తుంటారు. నచ్చని దేశాలపై మండిపడుతుంటారు. అవసరమైతే యుద్ధాలు చేస్తుంటారు. యుద్ధాలకు పిలుపునిచ్చే నాయకులు బాగానే ఉంటారు. కానీ అంతిమంగా ఆ భారాన్ని ప్రజలు మోస్తుంటారు. యుద్ధాన్ని సైనికులు చేస్తుంటారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధానికి పిలుపునిచ్చిన నాయకులు మాత్రం బంకర్లలో దాక్కుంటూ ఉంటారు. ప్రపంచం హడలిపోయేలా ఇది మూడో ప్రపంచ యుద్ధమే అనిపించేలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. చూస్తుంటే ఇప్పట్లో ఈ మంటలు చల్లారేలా లేవు. ఇరాన్ వందలాది మిసైళ్లతో ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకోగా ఇజ్రాయెల్ ప్రతి దాడులు వందల మరణాలకు కారణమయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖమేనీ నివాసంలో సైతం మిసైళ్లతో దాడి చేశారు. దీంతో ఖమేనీ బంకర్లలో దాక్కున్న పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇరు పక్షాలు క్షిపణులు ప్రయోగించుకుంటున్నారు. దీంతో ఆస్తితో పాటు ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతుండటంతో ప్రపంచ అధినేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్లో మరణాల సంఖ్య పెరిగింది. 400 మందికి పైగా చనిపోయి ఉంటారని హ్యూమన్ రైట్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇందులో 90% మంది సాధారణ పౌరులేనని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. ఇక ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 25 మంది పైనే చనిపోయారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్ర కమాండర్లతో పాటు అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా చంపేందుకు ప్రయత్నించగా అమెరికా అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మొహమ్మద్ కజేమీ మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ ను ఒకసారి చూస్తే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్కు చెందిన ఏజెంట్ను ఇరాన్ శనివారం ఉరితీసింది. ఇరాన్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేస్తున్నాడనే నెపంతో ఇరాన్ అతడిని ఉరివేసి చంపింది. టెహ్రాన్లో ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్కు చెందిన ఓ భవనాన్ని ఇరాన్ పేల్చేసింది. అందులోంచి దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాంఛర్లు తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్పై ఇజ్రాయెల్ మిసైళ్లతో చేసిన దాడుల్లో 3 మరణించారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఎవరైనా సరే ఇలాంటి శిక్ష ఎదుర్కొంటారని తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఈ దాడుల్లో అమెరికా ఎంబసీ దెబ్బతినగా అందులో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక దీనిపై అమెరికా ఇరాన్పై గుర్రుగా ఉంది. అంతకుముందే అమెరికా జోలికి వస్తే ఇరాన్కు చావు దెబ్బ తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇక టెహ్రాన్లోని విమానాశ్రయంలో ఇజ్రాయెల్పై దాడికి సిద్ధంగా ఉంచిన 2 F-14 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఏకంగా విమానాశ్రయంపై దాడి చేయడంతో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్పోర్టులు మూసివేస్తున్నారు. వేలాది మంది ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఇరాక్, ఇరాన్, జోర్డాన్, లెబనాన్ ఎయిర్పోర్ట్లను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుంచి మధ్యలోనే అమెరికా తిరిగొచ్చారు. ఇరాన్పై దాడి ముమ్మరం కానుందని, అందుకే అమెరికా అధ్యక్షుడు తిరిగొచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తూ శాంతి చర్చలు అంటే కుదరదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తే అది ప్రపంచానికి ప్రమాదమని అన్నారు. అందుకే ముందుగానే ఇరాన్పై దాడులు చేస్తున్నామని, అణు ప్రోగ్రాంలను జరగనిచ్చేదే లేదని ప్రకటించారు. దీంతో ఇరాన్పై అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్పై ఏకకాలంలో దాడులకు దిగి అణు ప్లాంట్లను ధ్వంసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ ఇరుగు పొరుగు దేశాలు కాదు. 2 దేశాల మధ్య 2000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ ఆ 2 దేశాల మధ్య అత్యంత తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. సాధారణంగా ప్రపంచంలో ఏ దేశాల మధ్య జరిగే యుద్ధాలైనా ఆ దేశాలకు సంబంధించిన భూమి కోసం ప్రారంభమవుతాయి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 1980 నుంచి ఇతర సమస్యలపై శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్తో ఇరాన్ శత్రుత్వం ఒక విధంగా మతపరమైన రూపం కూడా సంతరించుకుంది. 1980 వరకు ఇరాన్లో రాచరిక పాలన కొనసాగింది.
1980 తర్వాత సంప్రదాయవాద షియా ఇస్లాం మతాధికారులు ఇరాన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 1980 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్పై తీవ్ర శత్రుత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ చుట్టుపక్కలున్న ముస్లిం దేశాలతో ఇజ్రాయేలీలను నాశనం చేస్తామని ఇరాన్ ఎల్లప్పుడూ బహిరంగంగానే హెచ్చరిస్తుంటుంది. ముస్లిం దేశాలకు పెద్దన్న అని ఇరాన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ యుద్ధం వలన ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వనరుల పరంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఇరాన్ ఒకటి. ఆ దేశంలో ఎక్కడ బావి తవ్వినా ముడి చమురు దొరుకుతుంది. అంతలా ఇరాన్ విస్తారమైన చమురు వనరులను కలిగి ఉంది. ఇరాన్ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటోంది. ఆయుధాల సమీకరణలో నిత్యం బిజీగా ఉంటుంది. లెబనాన్, యెమెన్, గాజా, సిరియాలో ఉగ్రవాదులను సృష్టించి వారిని పెంచి పోషిస్తోంది. ఈ పరిణామం సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్ వంటి సున్నీ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఆయా దేశాలు ఇరాన్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తాయి. ఇజ్రాయెల్ చరిత్ర ఒక్కసారి చూస్తే యూదులు చాలా పురాతన నాగరికతను కలిగి ఉండటంతో పాటు తెలివితేటలు, సంపదను కలిగి ఉన్న వారిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందారు. వేల ఏళ్ల క్రితం నుంచి యూదులు ప్రస్తుత అరబ్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యుద్ధాలు, హింస కారణంగా యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయారు. యూదులకంటూ అంతకుముందు వరకు ప్రత్యేక దేశం లేదు. అయితే 1948లో సూపర్ పవర్గా ఉన్న బ్రిటన్ ఇజ్రాయెల్ కోసం ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 1948 నుంచి అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై పోరాటం చేశాయి. ఇజ్రాయెల్పై జరిగిన అన్ని యుద్ధాలలోనూ అరబ్ దేశాలు ఓటమి పాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ దేశాలు ఇజ్రాయెల్పై తమ వ్యతిరేకతను తగ్గించాయి. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై పోరాటానికి నాయకత్వం వహించి ఇజ్రాయెల్కు అతిపెద్ద శత్రువుగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని బహిరంగంగా చాలాసార్లు ప్రకటించింది. ఇరాన్ వద్ద ఇప్పటికే అణు బాంబులు ఉన్నాయని ఇజ్రాయెల్తో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా అనుమానిస్తోంది. ఇరాన్ అణుబాంబులను కొనుగోలు చేస్తుందని, ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ గత 20 సంవత్సరాలుగా హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఇరాన్పై తీవ్ర యుద్ధానికి దూకుడుగా దిగారు. మరోవైపు అణు బాంబులను అభివృద్ధి చేయడాన్ని నియంత్రించడానికి అమెరికా ఇరాన్తో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఇజ్రాయెల్ ఊహించని రీతిలో ఇరాన్పై ప్రాణాంతక దాడిని ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భీకర యుద్ధానికి ఏమాత్రం వెనకాడకుండా కఠిన నిర్ణయాలతో ఇరాన్పై విరుచుకుపడుతున్నారు. నెతన్యాహు ఆదేశాల మేరకు 15 నెలల పాటు గాజాపై బాంబు దాడులు జరగడంతో గాజా పూర్తిగా నాశనమైంది. తాజాగా ఇరాన్పై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికా కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుందని ఊహించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నందున ఆ రెండు దేశాల మధ్య తదుపరి సమావేశం జూన్ 15, 2025న జరగాల్సి ఉన్నందున ఇజ్రాయెల్ దాడి చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అది ఇరాన్కు షాక్ ఇచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల గడువుకు ముందు ఇజ్రాయెల్ గొప్ప ట్రిక్ ప్లే చేసి జూన్ 13న ఇరాన్పై దాడి చేసింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నందున ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించలేకపోయింది. ఇజ్రాయెల్ను అంచనా వేయడంలో ఇరాన్ ఘోరంగా విఫలమైంది. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చేసి ఇరాన్కు చెందిన టాప్ జనరల్స్, వైమానిక దళ అధిపతి, రక్షణ మంత్రి, అగ్రస్థాయి అణుశాస్త్రవేత్తలు, ఇరాన్ చీఫ్ ఖమేనీకి దగ్గరగా ఉన్న జనరల్స్ను చంపింది. ఇరాన్ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ దాడిని ఊహించకపోవడంతో తమ ప్రాణాలను కోల్పోయారు. ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చాలా విధ్వంసం సృష్టించింది. ఇరాన్ స్థైర్యం కుప్పకూలింది. ఎందుకంటే ఇరాన్ అగ్రనాయకులు ఎవరూ మిగల్లేరు. ఇరాన్ వైమానిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, క్షిపణులను నిల్వ చేసిన ఇతర సైనిక స్థావరాలను కూడా ఇజ్రాయెల్ నాశనం చేసింది. ఇజ్రాయెల్ ధైర్యానికి, ఇరాన్పై ఆకస్మిక దాడికి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇజ్రాయెల్ ఆశ్చర్యకరమైన దాడి ద్వారా మొదటి రౌండ్ గెలిచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు రెండవ రౌండ్ యుద్ధం జరుగుతోంది. యుద్ధ ఫలితం వచ్చే వరకు ఇజ్రాయెల్ తమ డెడ్లీ అటాక్ను ఆపదు. ఇరాన్ ప్రజలు షియా మతాధికారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, ఇరాన్ వార్ మెషిన్ను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇరాన్కు ఇదొక పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పటి వరకు అందరూ ఇరాన్కు భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తోంది. ఇరాన్ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్పై యుద్ధానికి సిద్ధంగా లేదని ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇరానియన్లు కూడా తమ ప్రభుత్వ అసమర్థత, మూర్ఖత్వంతో షాక్కు గురవుతున్నారు. ఇరాన్ను ఆశ్చర్యపరిచి ఆ దేశానికి చెందిన సైనిక జనరల్స్ అందరినీ చంపేశారనే వాస్తవం ఇరానియన్లను షాక్కు గురిచేసింది. ప్రస్తుత షియా మతాధికారుల ప్రభుత్వం ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడంలో ఎటువంటి సందేహం లేదు.
అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఇప్పుడు కూడా అణు ఒప్పందానికి అంగీకరించాలని, వివాదం పూర్తిగా ముగిసిపోతుందని చెబుతూనే ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని యుద్ధాన్ని నిలిపివేస్తారా అనేది సందేహమే. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ శాంతిని కోరిన విధంగానే ఇరాన్ రహస్యంగా శాంతిని అడుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాట్లాడుతూ, మేం ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తాం, మా దేశానికి ముప్పును తొలగించడానికి ఎన్ని రోజులు పట్టినా దాడులను కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. అసలు ఏమిట్రా ఇజ్రాయెల్ ధైర్యం అంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ను ప్రారంభించి ఇరాన్ పై వైమానిక దాడులు చేస్తుంటే, ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 అనే సైనిక ఆపరేషన్ ప్రారంభించి ప్రతి దాడులు చేస్తోంది. గత ఏడాది కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై 3వ సైనిక చర్యను ప్రారంభించింది. అంతకుముందు ఇరాన్ 2024 ఏప్రిల్లో ఇజ్రాయెల్ పై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1 ని ప్రారంభించింది. 2024 అక్టోబర్లో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 ను ప్రారంభించింది. ఆ సమయంలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను హతమార్చింది. ఇప్పుడు 3వ ఆపరేషన్ ప్రారంభించింది. అదే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. చిన్న దేశం ఇజ్రాయెల్ అయితేనేమి చుట్టుపక్కలున్న శత్రు దేశాలను హడలెత్తిస్తోంది. దేశ రక్షణ విషయంలో ఇజ్రాయెల్ తీరు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అసలు ఇంత ధైర్యం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఇరాన్ కూడా ఏమీ తగ్గడం లేదు. ముఖ్యంగా ఖమేనీ ఇజ్రాయెల్ను పూర్తిగా నాశనం చేస్తామని గతంలో అనేక ప్రకటనలు చేసి ఉన్నాడు. ఆ దిశగానే ఖమేనీ ముందుకు సాగుతున్నారు. రెండు దేశాల ప్రాణ ఆస్తి నష్టాలను చవి చూస్తున్నా భీకర దాడులను మాత్రం ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు. చూడాలి మరి ఈ యుద్ధం ఎలాంటి ముగింపునిస్తుందో అన్నది.